క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు మీ అందరికీ దీవెనలు శుభములు కలుగునుగాక. ఈనాటి మన ప్రార్థనా అంశం దేవుడి సమస్తమును క్రీస్తు నాయకత్వానికి లోబరుచుట. పరిశుద్ధ గ్రంథం చదువుకుందాం. మార్కు సువిశేషము 7వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 31 నుంచి 37 వరకు. పిమ్మట యేసు తూరు ప్రాంతమును వీడి సీదోను దెకపులి ప్రాంతముల మీదుగా గలిలయ సరస్సు తీరమును చేరెను. అప్పుడు అతడి జనులు మూగా చెవిటివానిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి వాని మీద ఆయన హస్తమునుంచమని ప్రార్థించిరి. యేసు వానిని జనసమూహము నుండి ప్రక్కకు తీసుకుని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మి నీటితో వాని నాలుకను తాకి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్చి ఎఫ్ఫతా అనెను, అనగా తెరువబడము అని అర్థము. వెంటనే వాని చెవులు తెరువబడెను. నాలుక పట్లు సడలి వాడు తేలికగా మాట్లాడసాగెను. ఇది ఎవరితోనూ చెప్పరాదు అని ఆయన వారిని ఆదేశించెను. ఆయన వలదన్న కొలది మరింత ఎక్కువగా దాన్ని వారు ప్రచారము చేసిరి. చెవిటివారు వినున్నట్లుగా, మూగవారు మాట్లాడునట్లుగా సమస్తమును ఈయన చక్కబరచి ఉన్నాడు అని అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ధ్యానించుకుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు మరి తూరు ప్రాంతాన్ని వీడి మరి సీదోను దెకపులి ప్రాంతాల మీదుగా గలిలయ సరస్సు తీరాను చేరినప్పుడు మరి అక్కడ ఉండే ప్రజలు ఒక మూగా చెవిటివానిని ఆయన వద్దకు తీసుకుని రావడం మనం చూస్తూ ఉన్నాం. వారు ఆ వ్యక్తిని ప్రభు చెంతకు తీసుకుని రాగానే, ఇదిగో ప్రభువు కొన్ని కార్యాలు చేస్తూ ఉన్నాడు. వారు ఆ వ్యక్తిని ప్రభు చెంతకు తీసుకుని వచ్చి ఇదిగో ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా, ఇదిగో మీ యొక్క హస్తమును అతనిపైన ఉంచండి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారికి విన్నపాన్ని చూసి ప్రభు ఎంతో సంతృప్తి చెందాడు. వారి యొక్క వేడుకోలను ప్రభువు ఆలకిస్తూ ఉన్నాడు. వారు చేసిన యొక్క ప్రార్థనను ప్రభువు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకే ఇక ప్రభు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ వ్యక్తిని ఆ యొక్క జనసమూహం నుంచి ప్రక్కకు తీసుకుని వెళ్ళి ఇదిగో వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మి నీటితో వాని నాలుకను తాకి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్చి ఎఫ్ఫతా అని తన తండ్రిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎఫ్ఫతా అనగా తెరవబడుము అని అర్థము. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, సృష్టి గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవుడు మరి ఈ యొక్క సృష్టిని కలుగజేసినప్పుడు ఒక శూన్యము నుండి, ఒక అంధకారము నుండి దేవుడు వెలుగును కలుగజేస్తూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడైతే వెలుగు కలుగునుగాక వాగ్దానం ఇచ్చాడో వెంటనే ఆ యొక్క శూన్యము నుంచి, ఆ యొక్క అంధకారము నుంచి ఒక వెలుగు ఉద్భవించింది. ఆ యొక్క అంధకారము తెరవబడి ఒక వెలుగు ప్రకాశించింది. ఒక తేజస్సు ఉద్భవించింది. ఒక సృష్టి ఊపిరి పోసుకుంది. దేవుడి సమస్త విశ్వమును కూడా, ఈ సమస్తంలో ఉన్నటువంటి, ఈ విశ్వంలో ఉన్నటువంటి సమస్త ప్రాణకోటిని అంతటినీ కూడా క్రీస్తు నాయకత్వానికి లోబరిచాడు. అందుకే సమస్తము కూడా ఆయన మాటలకు లోబడ్డాయి. ప్రభు జీవితంలో మనం ఎన్నో అద్భుతాలు చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు మరి ప్రభు గద్దింపగా గాలి తుఫాను సహితం అవి సద్దుమణిగాయి.
చనిపోయి 4 రోజుల పాటు సమాధిలో ఉంచబడినటువంటి లాజరును ప్రభువు అక్కడికి వెళ్ళి, లాజరు సమాధి నుంచి బయటికి రా అని పలుకగానే ఆ యొక్క చిమ్మ చీకటిని చీల్చుకుంటూ లాజరు సమాధి నుంచి లేచి బయటికి నడుస్తూ ఉన్నాడు. అలాగే ఈనాటి సువిశేషములు కూడా ప్రభువు ఈ యొక్క మూగా చెవిటివానికి స్వస్థతను దయచేస్తూ ఉన్నాడు. ప్రభు యేసు ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థించి, ఎఫతా అనగానే అనారోగ్య శక్తులు, బంధకాలు విచ్ఛిన్నమై విడుదల పొందుతూ ఉన్నాయి. ఈ విధంగా దేవుడి సమస్తమును క్రీస్తు నాయకత్వానికి లోబరిచాడు. సమస్తమును కూడా ఆయన చక్కబరుస్తూ ఉన్నాడు. కొలసీల పత్రిక 1వ అధ్యాయము వచనములు 16 నుంచి 20 వరకు మనం చదువుకున్నట్లయితే, ప్రభువైన యావే దేవుడు క్రీస్తుకు వసగినటువంటి నాయకత్వం గురించి పునీత పౌలు గారు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. వచనాలు చదువుకుందాం. ఏలన దేవుడు ఆయన ద్వారా పరలోక భూలోకములందు కంటికి కనిపించడి, కంటికి కనిపించని అన్ని వస్తువులను, ఆధ్యాత్మిక శక్తులను, ప్రభువులను, పాలకులను, సింహాసనములను, అధికారులను కూడా సృజించెను. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనయే సమస్తమునకు ఆధారభూతుడు. అలాగే 20వ వచనం చదువుకుందాం. ఈ కుమారుని ద్వారా సమస్త ప్రపంచమును తిరిగి తనతో సమాధానపరుచుకున్నటకు దేవుడు నిశ్చయించెను. పరలోక భూలోకముల యందలి సమస్త వస్తువులను ఆయన తన కుమారుని శిలువ బలి ద్వారా తనతో సమాధానపరుచుకునెను. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క వచనాలు దేవుని యొక్క నాయకత్వానికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నాయి. దేవుడి సమస్తమును కూడా క్రీస్తు యొక్క ఆధీనంలో ఉంచాడు, క్రీస్తు యొక్క నాయకత్వంలో ఉంచాడు. తన కుమారుని శిలువ బలి ద్వారా సమస్తమును కూడా దేవుడు తనతో సమాధానపరుచుకున్నాడు. తన కుమారుని పరిశుద్ధ రక్తము ద్వారా, ఆ యొక్క పరిశుద్ధ రక్తం చిందించడం ద్వారా దేవుడు సమస్తమును కూడా తనతో సమాధానపరుచుకుంటూ ఉన్నాడు. ఇదిగో కీర్తనకారుడు 33వ కీర్తనలో దేవుని విధంగా స్తుతిస్తూ ఉన్నాడు. మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాం, నీతిమంతులారా ప్రభువును చూచి ఆనందనాదము చేయుడు, రుజువర్తనలు ప్రభువును స్తుతించుట యుక్తము. అలాగే పరిశుద్ధ వచనంలో 4 నుంచి 9 వరకు చదువుకుందాం. ప్రభువు పలుకులు సత్యమైనవి, అతని కార్యములు నమ్మదగినవి, అతనికి నీతి న్యాయములైన ఇష్టము, లోకమంతయు అతని అచంచల ప్రేమతో నుండి ఉన్నది. ప్రభువు తన వాక్కుతో ఆకాశమును సృజించెను, తన పలుకుతో సూర్యచంద్ర నక్షత్రాదులను చేసెను. అతడు సముద్ర జలములనెల్లా చర్మపు తిత్తులలో నిల్వ చేయును, సాగరములను తన కొట్టులలో దాచియించును. జగమంతయు ప్రభువును చూచి భయపడునుగాక, ప్రజలెల్లరూ అతని గాంచి భీతిలిదురుగాక. ప్రభువు ఒక్క పలుకు పలుకుగా లోకము పుట్టెను, అతడు ఆజ్ఞ ఇయ్యగా సమస్తమును కలిగెను. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క శక్తి మహోన్నతమైనటువంటిది, దేవుని యొక్క ప్రేమ అచంచలమైనటువంటిది, దేవుని యొక్క కృప అపారమైనటువంటిది. ఆయన నిరంతరము కూడా మన కోసం శ్రమిస్తూనే ఉన్నాడు, మనలను తనతో సమాధానపరుచుకున్నాడు. కనుక క్రీస్తులో జ్ఞానస్నానం స్వీకరించిన మనమందరం కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. క్రీస్తు యొక్క శిలువ యాగంలో మనం కూడా పాల్పంచుకోవాలి. క్రీస్తు యొక్క నాయకత్వానికి, క్రీస్తు యొక్క ఆధిపత్యానికి మనం కూడా లోబడి జీవించాలి. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్కులు వింటున్న మనమందరం కూడా క్రీస్తు నాయకత్వానికి మనం నిజంగా లోబడి జీవిస్తూ ఉన్నామా
అని ఒకసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. మనలో ఉన్నటువంటి సకల దుర్గుణాలను, అవరోధాలను, దుష్ట శక్తులను మన నుండి తొలగించి మన జీవితాన్ని చక్కపరచడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే సమస్తమును క్రీస్తుకు లోబరిచినటువంటి దేవుడు క్రీస్తు మూలమున మాత్రమే మనలను అంగీకరించుటకు సంసిద్ధుడిగా ఉన్నాడు. కనుక ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఏమాత్రం జాగు చేయకుండా, తుచ్చ విషయాసక్తితో చీకుచింతలతో జీవించకుండా, అపనమ్మకంతో అల్ప విశ్వాసంతో జీవించకుండా, మన కోసం తన ప్రాణమును సమర్పించినటువంటి ఆ యొక్క క్రీస్తు నాయకత్వం లోబడి జీవిద్దాం. క్రీస్తు యొక్క ఆధిపత్యములో మన జీవనాన్ని గడుపుదాం. ఆ క్రీస్తు ప్రభువుకు మన సమస్తమును కూడా అర్పించుకొని మన పూర్ణ హృదయముతో, ఆత్మతో, బలముతో, శక్తితో ఆయనను ఆరాధించుదాం, ప్రేమించుదాం, పూజించుకుందాం. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవా, మీ పరిశుద్ధ పాదములకు స్తుతి స్తోత్రములు తండ్రి. మీ యొక్క పరిశుద్ధ వాక్కు ద్వారా ఇదిగో ఈ సమయంలో మాతో మాట్లాడుతున్నటువంటి భాగ్యాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రములయ్యా. చక్కటి వాక్కును మాకు అందిస్తూ ఉన్నారు తండ్రి. అవును ప్రభువా, సమస్తము కూడా మీకు లోబడి ఉంది ప్రభువా. సమస్తమునకు మీరే ఆధారము. మీ యొక్క వాక్కుతో మరి సమస్త సృష్టిని కలుగజేసినటువంటి మా గొప్ప తండ్రి, మీ యొక్క ప్రియకుమారుని శిలువ యాగము ద్వారా సమస్తమును కూడా మరి క్రీస్తు యొక్క నాయకత్వానికి, క్రీస్తు యొక్క ఆధిపత్యానికి లోబరిచినటువంటి మా గొప్ప దేవా, మీకే స్తుతి స్తోత్రములయ్యా. ప్రేమ స్వరూపుడా, ఇదిగో ఈ సమయములో మేము కూడా తండ్రి మా జీవితాలను మీ కుమారుడైన క్రీస్తు యొక్క నాయకత్వానికి, క్రీస్తు యొక్క ఆధిపత్యానికి లోబడి జీవించలాగా మాకు సహాయం చేయండి తండ్రి. మాలో ఉన్నటువంటి అంధకారాన్ని, గర్వాన్ని, అహంకారాన్ని తొలగించి వినయముతో, విధేయతతో జీవించలాగిన సహాయం చేయండి తండ్రి. మా పూర్ణ హృదయముతో, ఆత్మతో, బలముతో, శక్తి మిమ్మల్ని ప్రేమించి సేవించలాగిన సహాయం చేయండి తండ్రి. దయగల సర్వేశ్వర, మీ యొక్క దివ్య రూపాన్ని మేము మా యొక్క మనసులో నిరంతరం ధ్యానం చేసుకుంటూ, మీరు మా కోసం సమర్పించిన యొక్క శిలువ యాగాన్ని అనుక్షణం కూడా మననం చేసుకుంటూ, మీరు చూపించిన మార్గములు, మీరు చూపించినటువంటి ఆ యొక్క సత్యములు మీ యొక్క సజీవ సాక్షులుగా జీవించాలి మాకు సహాయం చేయండి తండ్రి. మా యొక్క అనుదిన జీవితంలో మేము అహంకారముతో, గర్వముతో, స్వార్థముతో, దుష్ట ఆలోచనలతో, చీకుచింతలతో జీవించకుండా ప్రేమ, శాంతి, సమాధానముతో, వినయ విధేయతతో జీవించలాగిన సహాయం చేయండి తండ్రి. మీ యొక్క నాయకత్వానికి లోబడి జీవించలాగిన మాకు సహాయం చేయండి. మీ యొక్క ఆధిపత్యములు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించము తండ్రి. సాతాను శక్తులకు లోబడక, సాతాను కుర్రలు చిక్కుకొనకుండా అయ్యా, మీ యొక్క ప్రేమ హస్తముతో, మీ యొక్క పరిశుద్ధత్వములు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించము తండ్రి. మీ యొక్క వెలుగుపుత్రులుగా జీవించేలాగా మాకు సహాయం చేయండి తండ్రి. ఈ వాక్కును వింటున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. వారు చేస్తున్న ప్రతి ఒక్క విన్నపాన్ని కూడా ఆదరించండి, ఆశీర్వదించండి, అనుగ్రహించండి తండ్రి. అనారోగ్య సమస్యలు అయితేనేమి, ఆర్థిక సమస్యలు అయితేనేమి, మరి బిడ్డల భవిష్యత్తు అయితేనేమి, ఉద్యోగం విషయం అయితేనేమి, ప్రభువా మరి ఎటువంటి తలంపుతో ఉన్నారు, ఎటువంటి అక్కరలో ఉంటూ ఉన్నారు, అటువంటి ప్రతి ఒక్క అవసరం తీర్చమని బ్రతిమాలుకుంటున్నాను దేవా. వారి కుటుంబాలలో శాంతిని, సమాధానం అనుగ్రహించండి తండ్రి. వారి జీవితాల్లో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించి మీ యొక్క వెలుగును ప్రసరింప చేయము తండ్రి. మీ యొక్క సజీవ సాక్షులుగా జీవించేలాగా మాకు సహాయం చేయండి తండ్రి. మరొక్క మారు మీ యొక్క ఆశీర్వాదం మా అందరిపైన కుమ్మరించమని, మమ్మందరిని కూడా దీవించి కాచి కాపాడమని, మీ యొక్క వాక్యము మమ్మల్ని ప్రతిష్ఠించి బలపరిచి ముందుకు నడిపించమని ఈ ప్రార్థనను మా నాథుడును మీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ పాదములు బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.